ఓకే. సో ఇప్పటివరకు మనకు లాస్ట్ సెషన్‌లో మనం ఏం మాట్లాడుకున్నాం గైస్? కార్డ్స్ మీద మాట్లాడుకున్నాం. కార్డ్స్‌ని ఇన్ డిఫరెంట్ వేస్‌లో మాట్లాడుకున్నాం. ఏంటేంటి? సో నంబర్ కార్డ్, టెక్స్ట్ కార్డ్, డేట్ కార్డ్ అని చెప్పేసి ఒక కార్డ్‌ని మనం డేట్ మీద చేస్తే ఎలా చేస్తాం? టెక్స్ట్ మీద పెడితే ఎలా చేస్తాం? అండ్ నంబర్స్ మీద పెడితే ఎలా చేస్తాం అనే దాని గురించి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకోబోయేది ఏంటి? మల్టీ రో కార్డ్. మల్టీ-రో కార్డ్ ఎప్పుడు యూజ్ అవుతది? ఓకే. సరే. సో లెట్స్ సీ దిస్ ఈస్ ఎ మల్టీ-రో కార్డ్ గైస్. ఓకే. ఓకే. దిస్ ఈస్ ఎ మల్టీ-రో కార్డ్. డబుల్ క్లిక్ ఇచ్చినా రీనేమ్ చేస్తున్నా. మల్టీ-రో కార్డ్. ఓకే. So something is one is there. So okay, I'm renaming here. ఓకే. జస్ట్ మల్టీ-రో కార్డ్ ఎక్కడ ఉంది గైస్? మనకి ఈ కార్డ్ పక్కనే ఇక్కడ మల్టీ-రో కార్డ్ అని ఉంది. ఓకే. ఇప్పటి వరకు మనకు కార్డ్‌లో ఏం చూసిర్రు? ఓన్లీ టాప్ టాప్ సేల్ అయినది గానీ, టాప్ ప్రాఫిట్ వచ్చింది గానీ మీరు చూసిండ్రు. కానీ ఇప్పుడు నాకు టాప్ 3 నాకు కంట్రీ వైస్‌గా లేకపోతే ప్రొడక్ట్ వైస్‌గా నాకు టాప్ 3 సేల్స్ వచ్చినాయి గానీ, టాప్ 3 ప్రాఫిట్ వచ్చినాయి గానీ కావాలి అనుకున్నప్పుడు మనం మల్టీ-రో కార్డ్‌కెళ్తాం గైస్. ఓకే. సో నేనిక్కడ ప్రొడక్ట్ తీసుకుంటున్నా. ఓకే. ఇక్కడ ప్రొడక్ట్ తీసుకుంటున్నా. ఈ ప్రొడక్ట్‌కి నేను సేల్స్, ప్రాఫిట్, ఈవెన్ ప్రాఫిట్ గానీ ఇంకా మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు గైస్. ఓకే. ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సేల్స్, ప్రాఫిట్ యాడ్ చేస్తున్నా. ఓకే. సో మనకి ఇప్పుడు ఎన్ని మనకు మొత్తం టోటల్‌గా 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఓకే. 6 ప్రొడక్ట్స్ యొక్క ప్రాఫిట్, సేల్స్ వచ్చింది గైస్. ఓకే. దిస్ ఈస్ ద సేల్స్ అండ్ దిస్ ఈస్ ద ప్రాఫిట్. ఓకే. సో మనకి ఈచ్ ప్రొడక్ట్ యొక్క సేల్స్ అండ్ ప్రాఫిట్ వచ్చింది. కానీ నాకు కావాల్సింది అది కాదు. నాకు కావాల్సింది ఏంది? టాప్ 3 ప్రొడక్ట్స్ ఏంటి? నేను ఒకవేళ ఇక్కడ కంట్రీ అనేది స్లైసర్ పెట్టుకున్నాను అనుకోండి. ఓకే. జస్ట్ ఇక్కడ నేను స్లైసర్ పెడతా. ఓకే. కంట్రీ అనేది స్లైసర్ పెట్టుకుంటా. ఈచ్ కంట్రీ వైస్ ఓకే. స్లైసర్ అంటే జస్ట్ కైండ్ ఆఫ్ ఫిల్టర్ అనుకోండి. ఓకే. సో ఫిల్టరే బట్ స్లైసర్ మీరు అర్థం చేసుకుంటారు. జస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ అర్థం చేసుకుంటే జస్ట్ ప్రస్తుతానికి స్లైసర్ ఫిల్టర్ అని అనుకోండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు నేను ఈ కంట్రీ తీసుకున్నాను అనుకోండి. మెక్సికో తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ నాకు అన్ని ప్రొడక్ట్స్ మెక్సికోకి సంబంధించిన అన్ని ప్రొడక్ట్ యొక్క సేల్స్, ప్రాఫిట్ కనపడతాయి. అన్ని ప్రొడక్ట్ యొక్క సేల్స్, ప్రాఫిట్ కనపడతాయి. కానీ నాకు కావాల్సింది ఏంది? మెక్సికోకి సంబంధించిన టాప్ 3 ప్రొడక్ట్ ఏంటి? టాప్ 3 సేల్స్ ఏంటి అనుకుందాం. ఓకే. సరే. ఇప్పుడు ఇది చూద్దాం. ఎలా వస్తుందో చూద్దాం. ఓకే. జస్ట్ అగైన్ విజువల్ మీద క్లిక్ చేయాలి గైస్. ఓకే. మనం ఈ విజువల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మామూలుగా విజువల్ సెలెక్ట్ చేసుకోకపోతే విజువల్ లెవెల్ ఫిల్టర్ కనపడదు. మీకు విజువల్ సెలెక్ట్ చేయకపోతే విజువల్ లెవెల్ ఫిల్టర్ కనపడదు. కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు చూడండి ఇక్కడ ఓన్లీ ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్, ఫిల్టర్ ఆన్ ఆల్ పేజ్‌కి మాత్రమే కనపడుతుంది. ఓకే. ఎప్పుడైతే మనకు విజువల్ లెవెల్ ఫిల్టర్ కావాలనుకుంటామో దాన్ని విజువల్ క్లిక్ చేయాలి. ఓకే. విజువల్‌ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫీల్డ్ హియర్. ఓకే. యాడ్ ఫీల్డ్ హియర్ అనేది ఇక్కడ ఉంది. ఓకే. సో యాడ్ ఫీల్డ్ హియర్ అనేది ఉన్నది. సో నేను ఇక్కడ ఏం చేస్తా? జస్ట్ ప్రొడక్ట్‌ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తా. ఓకే. ప్రొడక్ట్‌ని తీసుకొచ్చి యాడ్ చేస్తా. ఓకే. సో దెన్ అగైన్ టాప్ ఎన్. ఓకే. టాప్ ఎన్. దిస్ టైమ్ 3 ఆర్ 2 ఆర్ 5 మీరు ఎనీథింగ్ మీరు నంబర్ ఎన్నైనా పెట్టుకోండి ఇక్కడ. సో ఇంతకుముందు మనకు ఓన్లీ 1 మాత్రమే చూపెట్టాం. ఇప్పుడు నేనేం చేస్తా? 3 అనేది చూపెడుతున్నా. ఓకే. 3 అనేది దేని పరంగా? నేను సేల్స్ పరంగా చూపెడతా ప్రస్తుతానికి. ఓకే. సేల్స్ పరంగా చూపెడుతుంది. ఓకే. దెన్ అప్లై ఫిల్టర్. ఓకే. ఇప్పుడు మనకు ఇక్కడ 3 కనపడతాయి చూడండి. ఓకే. సో 3 కనపడతాయి. ఓకే. సో నాకు ఇప్పుడు టాప్ 3 ప్రొడక్ట్స్ కనపడుతున్నాయి. ఒకటి ఇది వేలో, తర్వాత విటిటి. సో వాటిలో ఉన్న టాప్ సో నేను ఇప్పుడు ఈవెన్ సపోజ్ ఫ్రాన్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకుందాం. సో ఫ్రాన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ టాప్ 3 మీకు ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ అనేది చాలా చిన్నగా కనపడుతుంది కదా! సో అగైన్ ఫార్మాట్‌లోకి వెళ్లి మీరు దాని నంబర్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు గైస్. ఓకే. సో దాన్ని ఫాంట్ సైజ్‌ని కూడా పెంచొచ్చు. ఓకే. సో ఎట్లా చూడండి. ఇప్పుడు అమ్రిల్లా అయిపోయింది. ఇది వేరే అయిపోయింది. అమ్రిల్లా సో ఇక్కడ మీకు టాప్ ఇది 55 ఉంది. కాకపోతే ఆర్డర్ రావట్లేదు. కానీ సో యాక్చువల్‌గా ఆర్డర్‌లో టాప్‌లో ఉన్నది ఏంది? ఇది 55 సంథింగ్ మిలియన్స్ అనుకోండి. ఓకే. మిలియన్స్ ఇది 40 మిలియన్స్, ఇది 39 మిలియన్స్. ఓకే. బట్ ఇది టాప్‌లో ఉండాలి. ఇది ఇక్కడ ఉండాలి. కానీ టాప్ 3 ప్రొడక్ట్సే ఇస్తుంది. ఓకే. టాప్ 3 సేల్స్ వైస్‌గా ఇస్తుంది. ఓకే.
అండ్ ఈవెన్ మీరు కెనడా సెలెక్ట్ చేసుకుంటే కెనడాకి సంబంధించినవి. ఓకే, సో ఫార్మాట్ గురించి నేను తర్వాత చెప్తాను. ఓకే, ఫార్మాట్ గురించి నేను తర్వాత చెప్తాను. సో జస్ట్ ఇట్లా ఈవెన్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే, ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీ టాప్ త్రీ ప్రోడక్ట్స్ని సేల్స్ వైజ్గా టాప్ 3 ప్రోడక్ట్స్ని ఇస్తుంది గైస్. ఓకే, సేల్స్ వైజ్గా టాప్ 3 ప్రోడక్ట్స్ని ఇస్తుంది. ఓకే, నెంబర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇక్కడ మీకు ప్రోడక్ట్ నేమ్స్ చేంజ్ కాకపోయినా నెంబర్స్ ఇక్కడ 69, ఇది 42, ఇది 54, ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే, సో మీకు సో దీన్ని ఆర్డర్ చేయాలంటే ఒకవేళ నాకు ప్రాఫిట్ పరంగా రావాలనుకుంటే అగైన్ ఇక్కడ సార్ట్ బై, ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంది కదండి. సో ఈ 3 డాట్స్లో ఇక్కడ మనకి ఆర్డర్ బై సేల్స్ అమౌంట్ పెట్టుకోవచ్చు. ఓకే, సార్ట్ బై సేల్స్ అమౌంట్ అని పెట్టినాం అనుకోండి. సో ఆటోమేటిక్గా అది సేల్స్ అమౌంట్ పేస్ చేసుకొని ఆర్డర్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో మీకు అన్ని విజువల్స్కి ఇది అవైలబుల్గా ఉంటుంది. మీరు దేని ప్రకారంగా సేల్స్ కావాలనుకుంటే ఆ ప్రకారంగా. సో డిసెండింగ్ వచ్చిందా? ఓకే, సో నాకు టాప్లోకి అసెండింగ్ వచ్చింది, నాకు డిసెండింగ్ కావాలి. డిసెండింగ్ అంటే ఇది ఫస్ట్ టాప్లో వస్తుంది, తర్వాత ఇది సెకండ్, ఇది థర్డ్ ప్లేస్కి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా. సో ఇప్పుడు నాకు ప్రోడక్ట్ నేమ్ అనేది చాలా చిన్నగా కనబడుతుంది. దాన్ని పెంచాలనుకుంటే జస్ట్ క్లిక్ హియర్. ఓకే, సో ఈ విజువల్ సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్లోకి వెళ్ళి, ఓకే ఫార్మాట్లోకి వెళ్ళండి. ఫార్మాట్లోకి వెళ్ళి లేబుల్స్లోకి వెళ్ళిపోయి టెక్స్ట్ సైజ్ 24 ఉంది. లేబుల్స్ కదా సార్, కేటగిరీ అని. ఓకే, కేటగిరీలోకి వెళ్ళండి. సో కేటగిరీలోకి వెళ్తే 21 ఉంది. ఈ టైటిల్స్, ప్రోడక్ట్ టైటిల్స్, కార్డ్ టైటిల్ అనుకుంటా. ఓకే, సో ఇక్కడ కలర్ కనపడుతుంది కదా, ఇది ప్రోడక్ట్ టైటిల్. సో దీన్ని 18 కానీ 20 కానీ పెంచుకోవచ్చు. ఓకే, మీకు యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ కలర్ బ్లూ ఉంది కదా, సో దీని కలర్ కూడా మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఫాంట్ కలరు, మళ్ళీ అగైన్ ఇది ఫాంట్ ఫ్యామిలీని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఫార్మాట్లోకి వెళ్ళారు అనుకోండి, మీరు యూ కెన్ లెర్న్ మోర్ థింగ్స్. ఓకే, ఫార్మాట్లో మీరు చాలా చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు కార్డ్ టైటిల్ పెట్టచ్చు. సో నేను ఆల్రెడీ ఫార్మాట్ టేబుల్కి చెప్పిన కాబట్టి, సో మీరు ఇవి జస్ట్ లైక్ మీకు వర్డ్లో ఎలా అయితే ఫార్మాటింగ్ ఉంటుందో సేమ్ మనకు అలాంటి ఫార్మాటింగే ఉంటుంది. కొన్ని మీరు అందులోకి వెళ్ళి ఎలాబరేట్ చేస్తూ ఉంటే యూ విల్ లెర్న్ మోర్ గైస్. ఓకే, యూ విల్ లెర్న్ మోర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మల్టీ-రో కార్డ్ గైస్. ఓకే, మల్టీ-రో కార్డ్. ఓకే, దిస్ ఈజ్ మల్టీ-రో కార్డ్. నెక్స్ట్ మనకి ఫిల్టర్స్. ఓకే, ఫిల్టర్స్. ఓకే, మనకు పవర్ వ్యూలో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అనేది ఈవెన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా పడుతుంది. దిస్ ఈస్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గైస్. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఇన్ పవర్ వ్యూ అనేది క్వశ్చన్. ఓకే, 4 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. 4 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఏంటి అంటే, సో ఇవి మీకు తర్వాత చెప్తాను నేను ఏమున్నాయి అనేది. 4 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఒకటి విజువల్ లెవెల్ ఫిల్టర్, ఇంకొకటి పేజ్ లెవెల్ ఫిల్టర్, అండ్ దెన్ ఆల్ పేజెస్ ఫిల్టర్ ఉంటుంది. ఓకే, దీన్నే రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ అంటారు గైస్. ఓకే, ఆల్ లెవెల్ ఫిల్టర్స్ అంటారు. ఓకే, మీరు ఇక్కడ ఆల్ లెవెల్ ఫిల్టర్ అన్నా, ఆల్ పేజెస్ లెవెల్ ఫిల్టర్ అన్నా, రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ అన్నా సేమ్. ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ అని ఉంటుంది. ఫిల్టర్ ఆన్ పేజ్ అని ఉంటుంది. విజువల్ లెవెల్ ఫిల్టర్ అని ఉంటుంది. ఓకే, ఈవెన్ డ్రిల్ త్రూ ఫిల్టర్ అంటుంది. ఓకే, సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ అంటే వాట్ ఈస్ రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫిల్టర్ అన్న ఆల్ పేజెస్ని రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ అంటారు. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనకి ఇందాక మనం విజువల్ లెవెల్ ఫిల్టర్ చూసినాం గైస్. ఈ విజువల్ లెవెల్ ఫిల్టర్లో మనకి అగైన్ మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఓకే, ఒకటి బేసిక్ ఫిల్టర్ ఉంటుంది. సో ఫస్ట్ ఏ వచ్చేసి బేసిక్ ఫిల్టర్. ఓకే, ఇలా మీకు టైప్స్ నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ విజువల్ లెవెల్ ఫిల్టర్, వాట్ ఈజ్ పేజ్ లెవెల్ ఫిల్టర్, అండ్ దెన్ వాట్ ఈజ్ ఆల్ పేజ్ ఫిల్టర్ అండ్ ఆల్ పేజెస్ అండ్ డ్రిల్ త్రూ ఫిల్టర్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో తర్వాత దీంట్లో బేసిక్ ఫిల్టర్ అంటే ఏంది, తర్వాత అడ్వాన్స్ ఫిల్టర్ అంటే ఏంది. ఓకే, అడ్వాన్స్ ఫిల్టర్ అండ్ దెన్ టాప్ ఎన్ ఫిల్టర్. ఇందాక టాప్ ఎన్ ఫిల్టర్ చూసిరు. ఓకే, టాప్ ఎన్ ఫిల్టర్.
ఓకే. టాప్ అండ్ ఫిల్టర్ ఓన్లీ ఫర్ విజువల్ లెవెల్ ఉంటది గైస్. ఓకే. ఈవెన్ ఇంటర్వ్యూ క్వెషన్ దిస్ ఈస్ అ ట్రిక్కీ పార్ట్. ఓకే. మీకు ఇంటర్వ్యూ క్వెషన్ పడతది. టాప్ అండ్ ఫిల్టర్ దేనికుంటది? ఓన్లీ విజువల్ లెవెల్‌లో ఉంటది. పేజ్ అండ్ పేజ్ లెవెల్ ఫిల్టర్‌లో ఉండదు. అండ్ ఈవెన్ ఫిల్టర్ అండ్ ఆల్ పేజెస్‌లో కూడా ఉండదు గైస్. ఓకే. సో దీస్ ఓన్లీ బేసిక్ ఫిల్టర్ అండ్ అడ్వాన్స్ ఫిల్టర్ ఉంటది. ఓకే. అండ్ డ్రిల్ త్రూ ఫిల్టర్ ఏందని మీకు చెప్తా. ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఒక్కొక్కటి అర్థం చేసుకుందాం. ఓకే. సరే. వాట్ ఈస్ విజువల్ లెవెల్ ఫిల్టర్ అనేది అర్థం చేసుకుందాం. సో ఇక్కడికి నేను ఫిల్టర్స్ అని పెడతా దీనికి. ఓకే. దీనికి ఏం పెడతా? ఫిల్టర్స్. ఫిల్టర్స్ అనేది ఇక్కడ ఈ ఫిల్టర్ ప్యానే ఉంది కదా గైస్. ఇక్కడ మనకి ఫిల్టర్స్ ఉంటాయి గైస్. ఓకే. సో ఇక్కడ మీకు ఏం కనపడుతున్నాయి ఇప్పుడు? ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్ అండ్ ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ కనపడుతుంది. కానీ వేర్ ఈస్ ద విజువల్ లెవెల్ ఫిల్టర్? వేర్ ఈస్ ద విజువల్ లెవెల్ ఫిల్టర్ అంటే మనం అది విజువల్ యాడ్ చేసినప్పుడు, విజువల్ యాడ్ చేసి ఆ విజువల్ సెలెక్ట్ చేసినప్పుడే మనకు విజువల్ లెవెల్ ఫిల్టర్ కనపడుతుంది. ఓకే. సో లెట్స్ సెలెక్ట్ సమ్ ఏదో ఒక విజువల్ తీసుకోండి. సరే పై చార్ట్ తీసుకుందాం. ఓకే. పై చార్ట్ తీసుకున్నాం గైస్. ఓకే. ఈ పై చార్ట్‌లో నేను సెగ్మెంట్ వైస్ సేల్స్ ఇస్తాను. ఓకే. ఏం చేస్తాను? సెగ్మెంట్ వైస్ సేల్స్ ఇస్తాను. ఓకే. సెగ్మెంట్ అండ్ దెన్ సెగ్మెంట్ వైస్ సేల్స్. చూడండి ఇప్పుడు నాకు విజువల్ లెవెల్ ఫిల్టర్ యాడ్ అయ్యి కనబడుతుంది. ఎందుకు? ఆ విజువల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి సో ఈ విజువల్ లెవెల్ ఫిల్టర్ అనేది యాడ్ అయింది. విజువల్ లెవెల్ ఫిల్టర్ కనబడుతుంది కదా అందరికి. ఇది విజువల్ లెవెల్ ఫిల్టర్. ఎప్పుడు ఈ విజువల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది కనపడుతుంది. అంటే నాట్ ఓన్లీ ఈ విజువల్ గైస్, ఇక్కడ మీకు ఎక్కడ విజువల్ వేసినా కూడా సపోజ్ నేను టేబుల్ వేసుకున్నా లేకపోతే సో వేరే ట్రీ మ్యాప్ వేసినా కూడా సో ట్రీ మ్యాప్ వేసినా అనుకున్నా. సో ట్రీ మ్యాప్‌లో కూడా మీకు సో దీనికి ఇప్పుడు ఈ విజువల్ సెలెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి విజువల్ లెవెల్ ఫిల్టర్ కనపడుతుంది. కానీ నేను పక్కన క్లిక్ చేస్తే 2 ఫిల్టర్స్ మాత్రమే చూస్తారు. విజువల్ ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్ అండ్ ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్. ఈ 2 మాత్రమే చూస్తారు. ఎప్పుడైతే నేను విజువల్ సెలెక్ట్ చేసుకుంటానో 3 ఫిల్టర్స్ కనపడతాయి. ఏంటి? ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్, ఫిల్టర్ ఆన్ విజువల్ అండ్ ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్ అండ్ ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్. ఓకే. సరే. ఇప్పుడు సో ట్రీ మ్యాప్‌ని చూద్దాం. ఓకే. సో కంట్రీ వైస్ సేల్స్ చేసుకొని కంట్రీ వైస్ సేల్స్. ఓకే. ఓకే. సో ఈ విజువల్ లెవెల్‌లో మనకి మళ్ళీ బేసిక్ ఫిల్టర్స్, అడ్వాన్స్ ఫిల్టర్ అని చెప్పినా కదా! సో ఇప్పుడు సపోజ్ నేను ఒక సెగ్మెంట్ వైస్‌గా నేనేదన్నా ఫిల్టర్ చేయాలనుకోండి. నాకు సెగ్మెంట్ వైస్‌గా నాకు సేల్స్ ఎలా జరిగినాయి అనేది నేను ఇక్కడ ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు బేసిక్ ఫిల్టర్ అంటే ఏందనంటే జస్ట్ మనకు ఎక్సెల్‌లో ఫిల్టర్ పెట్టుకుంటే ఎలా ఉంటది? సపోజ్ నాకు ఎంటర్‌ప్రైజ్ వైస్‌గా నాకు సేల్స్ ఎలా జరిగినాయి. సో నేను ఎంటర్‌ప్రైజ్ వైస్‌గా నాకు సేల్స్ ఎలా జరిగినాయి అన్నప్పుడు ఇవి సో ఇవన్నీ ఫిల్టర్ అవుతా ఉంటాయి చూడండి. ఇప్పుడు ఏ విజువల్ మీద ఏసినానో ఆ విజువల్ మాత్రమే ఫిల్టర్ అవుతది. ఓకే. సపోజ్ ఇప్పుడు నేను ఏ విజువల్ ఏసినో ఆ విజువల్ మాత్రమే సింక్ అయితది. సపోజ్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ విజువల్ మీద పెడతాననుకోండి. నేను ఈ విజువల్ మీద నేను ఫిల్టర్ తీసేస్తాను. ఒకవేళ మనకి విజువల్ మీద ఏమన్నా ఫిల్టర్ ఉన్నా కూడా ఇప్పుడు విజువల్ మీదనైతే ఫిల్టర్ లేదు. సో ఇప్పుడు నేను ఈ విజువల్ మీద పెడతాను. ఓకే. మీకు నంబర్ చేంజ్ అవ్వాలి. ఓకే. సో బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని పెద్దగా చేస్తున్నాను. ఓకే. నంబర్ మనకి చేంజ్ అవ్వాలి. ఓకే. ఇది సెగ్మెంట్ వైస్ కదా! సో ఇది సెగ్మెంట్ వైస్‌గా సేల్స్ అమౌంట్. నేను ఇక్కడ ఒక సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకుని లేకపోతే ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటా. ఓకే. ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటా. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ విజువల్ సెలెక్ట్ చేసుకున్నా. నాకు విజువల్ లెవెల్ ఫిల్టర్ కనపడుతుంది. ఓకే. విజువల్ లెవెల్ ఫిల్టర్ కనపడుతుంది. నేను ఇక్కడెళ్ళి ఏం చేస్తానంటే ఆ విజువల్ లెవెల్ ఫిల్టర్‌లో ప్రొడక్ట్‌ని ఇష్టం. ఓకే. సో నాకు సరే ఇది పక్కకు పెడదాం. ఇప్పుడు మనకి డిస్టర్బ్ చేస్తుంది కదా! సో దీని పక్కకి చిన్న సింపుల్ వేరే బార్ చార్ట్ అన్నా, పై చార్ట్ అన్నా ఏదైనా వేసుకుందాం గైస్. ఓకే. సో ఇప్పుడు బార్ చార్ట్ ఈ బార్ చార్ట్‌లో ఏం చేస్తానంటే నేను కంట్రీ వైస్ సేల్స్ చేస్తాను. కంట్రీ వైస్ సేల్స్ చేస్తాను. ఇప్పుడు నేను దీని మీద ఏ ఫిల్టర్ పెట్టలే కాబట్టి ఇది ఇంటరాక్ట్ అవ్వదు. ఓకే. ఇది ఇంటరాక్ట్ అవ్వదు. ఓకే. సో మనకి ఇది మాత్రమే ఇంటరాక్ట్ అవ్వాలి. పై చార్ట్ మాత్రం ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకే. సో దీనిని కొంచెం పెద్దగా చేద్దాం. దీనికి లేబుల్స్ యాడ్ చేద్దాం. ఓకే. దీని మీద నంబర్స్ యాడ్ చేద్దాం. అప్పుడే మీకు తెలుస్తది ఇక్కడ నంబర్స్ చేంజ్ అయితున్నాయా లేవా అనేది.
తెలుస్తుంది. ఓకే, దాన్ని లేబుల్స్ అంటాం. సో ఇక్కడ లేబుల్స్ యాడ్ చేసిన. ఓకే, సో ఇది 25, ఇది 25, 24, 24, 21 అలా ఉంది. ఓకే, సో ఇక్కడ మాత్రం ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ తీసుకుంటా. ఓకే, అంబ్రెల్లా ప్రోడక్టా లేకపోతే వీటీటీ తీసుకున్నాను అనుకుందాం. వీటీటీ తీసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఫిల్టర్ దీని మీదనే అప్లై చేయాలి గైస్. ఇది మాత్రం చేంజ్ కావద్దు. ఇది మాత్రం చేంజ్ కావద్దు. అయిందా? ఓకే, ఓన్లీ ఇదే చేంజ్ అయిందా? ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి నెంబర్స్ చూడండి. నెంబర్స్ చూడండి. ఇప్పుడు ఇక్కడ 9, ఓకే, ఇక్కడ 53 మిలియన్స్ ఉంది, ఇక్కడ 23 మిలియన్స్ ఉంది, ఇక్కడ 42 ఉంది. కానీ నేను సెలెక్ట్ చేసుకోగానే ఎలా చేంజ్ అవుతుందో చూడండి. ఓన్లీ వీటీటీకి సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఓకే, ఇప్పుడు ఇది ఒక్కటే చేంజ్ అయింది. ఇది చేంజ్ అయిందా? ఇది చేంజ్ కాలే కదా గైస్, ఇది చేంజ్ కాలే. ఓకే, ఇది ఒక్కటే చేంజ్ అయింది. అంటే విజువల్ లెవెల్ ఫిల్టర్ అంటే మీరు ఏ ఒక్క విజువల్కి అయితే పెట్టుకుంటారో ఆ విజువల్ మాత్రమే, ఆ విజువల్ మీద మాత్రమే ఆ ఫిల్టర్ అప్లై అవుతుంది. ఆ విజువల్ మీద మాత్రమే ఫిల్టర్ అప్లై అవుతుంది. పక్క విజువల్తో దానికి సంబంధం లేదు. దట్ ఈస్ ద విజువల్ లెవెల్ ఫిల్టర్. ఓకే, ఏ విజువల్ మీదనైతే మీరు ఫిల్టర్ అప్లై చేస్తారో ఆ విజువల్ మీద మాత్రమే ఇంకో ఫిల్టర్ అప్లై చేసి చూద్దాం గైస్. ఓకే, ఇంకొక ఫిల్టర్ అప్లై చేసి చూద్దాం. చూడండి, ఇది మాత్రమే చేంజ్ అవుతుంది. ఇది మాత్రమే ఎలాంటి చేంజెస్ లేవు. ఓకే, సో చూడండి, ఇంకా నెంబర్ చేంజ్ అవుతుందా లేదా? ఇక్కడ 15 ఇక్కడ. సో ఈ విజువల్ మాత్రమే ఇంటరాక్ట్ అవుతుంది. ఈ విజువల్లో ఎలాంటి ఇంటరాక్షన్ లేదు. ఓకే, దిస్ ఈస్ విజువల్ లెవెల్ ఫిల్టర్ గైస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈస్ ద విజువల్ లెవెల్ ఫిల్టర్. నెక్స్ట్ పేజ్ లెవెల్ ఫిల్టర్. ఓకే, ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్ అనుకోండి. సో దీన్ని డూప్లికేట్ తీసుకుంటున్నా. సో దీన్ని, ఇది ఫిల్టర్, విజువల్ లెవెల్ ఫిల్టర్ దీని నేము. సో ఇదేమో ఫిల్టర్ ఆన్ this page, filter on this page. Okay, page level filter on this page అన్న page level filter అన్న సేమ్. ఓకే, ఇప్పుడు పేజ్ లెవెల్ ఫిల్టర్ వేద్దాం. ఓకే, పేజ్ లెవెల్ ఫిల్టర్. సో ఇప్పటిదాకా మనం విజువల్లో చూసినప్పుడు దీని మీద ఫిల్టర్ తీసేద్దాం. ఇప్పుడు విజువల్ మీద ఫిల్టర్ ఉంటుంది కదా, సో ఆ ఫిల్టర్ని పీకేద్దాం. ఓకే, దిస్ ఇస్ ద ఫిల్టర్ ఉందా? ఓకే, ఈ ఫిల్టర్ తీసేయి. ఓకే, సో ఫిల్టర్ లేదు, ఇప్పుడు నెంబర్స్ వచ్చేసినాయి. ఓకే, ఇక్కడ 53 ఉంది, ఇక్కడ 20 ఉంది. అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు నేను ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్. ఓకే, ఇప్పుడు మనకు మెయిన్ ఏంది, ఇప్పుడు నేను పక్కకు క్లిక్ చేస్తాను. సో మనకు విజువల్ లెవెల్ ఫిల్టర్ ఎగిరిపోతుంది. ఇప్పుడు ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్. ఓకే, నేను సో మంత్ నేమ్ తీసుకుంటా. ఓకే, మంత్ నేమ్ తీసుకున్నాను అనుకున్నాను. మంత్ నేమ్ లేకపోతే కంట్రీ ఏదన్నా ఒకటి తీసుకోండి. నాకు ఏప్రిల్ మంత్కి ఇప్పుడు నేను ఇప్పుడు రెండు విజువల్స్ ఫిల్టర్ ప్రకారంగా ఫిల్టర్ అయిపోవాలి. ఇంతకుముందు మనకు ఓన్లీ విజువల్ మీద పెట్టినప్పుడు విజువల్ మాత్రమే ఇంటరాక్ట్ అయింది, విజువల్ మాత్రమే ఫిల్టర్ అయింది. ఇప్పుడు నేను పేజ్ మీద పెడుతున్నా, ఎంటైర్ పేజ్ మీద పెడుతున్నా. పేజ్ మీద పెట్టినప్పుడు ఏం కావాలి, నాకు 2 విజువల్స్ ఇక్కడ, నాట్ ఓన్లీ 2 విజువల్స్. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని విజువల్స్ ఉంటే, సో సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ 4 విజువల్స్ అనుకోండి, 4 విజువల్స్ షుడ్ బి ఇంటరాక్ట్. సో నాకు ఆ పేజ్లో ఎన్ని విజువల్స్ ఉన్నా ఆ విజువల్స్ అనేది ఫిల్టర్ కావాలి. ఇప్పుడు నేను ఎప్పుడైతే పేజ్ లెవెల్ ఫిల్టర్ అప్లై చేస్తానో, సో ఓకే, లెట్స్ ఫిల్టర్ ఫర్ ఆగస్ట్. ఓకే, సో చూడండి 2 ఫిల్టర్ అయినాయా లేవా? ఓకే, సో లెట్స్ ఫిల్టర్ ఫర్ జనవరి. ఓకే, సో మనకి 2 ఫిల్టర్స్ అనేవి చేంజ్ అవుతా ఉన్నాయి. ఓకే, 2 విజువల్స్ అనేవి ఫిల్టర్ అప్లై అవుతా ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆన్ పేజ్. సపోజ్ నేను ఇంకో విజువల్ యాడ్ చేసిన అనుకుందాం గైస్. ఓకే, సో ఇది అన్సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, దీన్ని అన్సెలెక్ట్ చేస్తున్నా, ఇంకో విజువల్ యాడ్ చేస్తా. ఆ విజువల్ కూడా ఫిల్టర్ అవ్వాలి. ఓకే, సో దీన్ని చిన్నగా చేద్దాం. దీన్ని చిన్నగా. ఓకే, ఇక్కడ కింద ఇంకో విజువల్ యాడ్ చేస్తాను నేను. ఓకే, సపోజ్ ఫనల్ చార్ట్ యాడ్ చేస్తాను. ఫనల్ చార్ట్లో నేను కంట్రీ వైజ్ సేల్స్ యాడ్ చేస్తాను. కంట్రీ వైజ్ సేల్స్ యాడ్ చేస్తాను. ఇప్పుడు కంట్రీ వైజ్ సేల్స్ పైన ఆల్రెడీ వచ్చింది. కంట్రీ వైజ్ ప్రాఫిట్ పెడతాను. ఓకే, సేల్స్ కాకుండా ఇక్కడ నేను ఏం చేస్తాను, ప్రాఫిట్ పెడతాను. ఓకే, సో ఇప్పుడు ఫిల్టర్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, సో దీనికి కూడా లేబుల్స్ ఆన్ చేయమంటే లేబుల్స్ ఆన్ చేద్దాం. నెంబర్స్ కనపడాలి కాబట్టి డాటా లేబుల్స్ ఆన్ ఉన్నాయి. ఓకే, చైనా నెంబర్ ఆన్ ఉంది, నెంబర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి కనపడట్లేదు. బ్యాక్ టు రిపోర్ట్. ఓకే, సో ఇలా పెడదాం. ఓకే గైస్, సో ఇప్పుడు చూద్దాం. ఓకే, నేను సపోర్ట్ డిసెంబర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ 3
మూడిట్లలో ఫిల్టర్ చేంజ్ అవ్వాలి. అయిందా లేదా? ఓకే. సో, అంటే ఇది పేజ్ లెవెల్ మీద ఎంటైర్ పేజ్ మీద కాబట్టి పేజ్ మీద మొత్తం మనకి ఫిల్టర్ అప్లై కావాలి గైస్. ఓకే. పేజ్ మీద మొత్తం ఫిల్టర్ అప్లై అయిపోవాలి. ఓకే. సో, మనకి ఎంటైర్ పేజ్ లెవెల్ ఫిల్టర్ అప్లై అవుతుంది. సో, దిస్ ఈజ్ ఆన్ ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ గైస్. ఓకే. దిస్ ఈజ్ ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్. ఓకే. సో, నెక్స్ట్ దీన్నే డూప్లికేట్ చేసి ఫిల్టర్ ఆన్ దీన్నే డూప్లికేట్ చేసి నేనేం చేస్తాను, ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ చూద్దాం. ఓకే. దీన్ని ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ చూద్దాం. ఓకే. సో, ఓకే. ఇప్పుడు మనకి సరే ఇది ఇప్పుడు ఈ పేజీలో అప్లై చేసిర్రు కదా ఫిల్టరు. ఈ పేజీలో ఫిల్టర్ అప్లై చేసిర్రు కదా! సో, ఈ పేజీలో అప్లై అవుతుందా లేదా? నేను పేజ్ లెవెల్ ఫిల్టర్ పెట్టినప్పుడు అనేది చూద్దాం. ఓకే గైస్. సో, ఇప్పుడు ప్రస్తుతానికి నేనేం చేస్తున్నా, ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్ కార్డ్ బదులు దీన్ని ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ పెడుతున్నా. ఓకే. దీంట్లో నేనేం చేస్తున్నా, ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్. ఓకే. ఆల్ పేజెస్. సో, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుందాం. ఓకే. రిపోర్ట్ లెవెల్ ఇక్కడ మనకి దీన్ని తీసేద్దాం. ఓకే. ఇక్కడ ఫిల్టర్ ఏది లేదు. జస్ట్ నేను ఇక్కడ ఫిల్టర్ ఉంది. ఓకే. ఇక్కడ ఫిల్టర్ ఉంది. ఇప్పుడు నేను అప్లై చేస్తా. ఇక్కడ నేను సపోజ్ జూలైకి తీసేసి సమ్ ఫిబ్రవరికి సెలెక్ట్ చేసిన అనుకున్నా. ఓకే. ఫిబ్రవరికి సెలెక్ట్ చేసిన అనుకున్నా. ఇప్పుడు పేజ్ లెవెల్ ఫిల్టర్ అనేది ఓన్లీ ఈ పేజ్‌కి మాత్రమే అప్లై అవ్వాలి. ఓన్లీ ఈ పేజ్‌కి మాత్రమే అప్లై అవ్వాలి. ఇప్పుడు సేమ్ విజువల్స్ ఉన్నాయి కదా! ఈ పేజ్‌లో అప్లై కావద్దు. చూడండి ఈ పేజ్ మీద ఏం అప్లై కావద్దు. ఓకే. అప్లై కాలేదు. ఓకే. పేజ్ లెవెల్ ఫిల్టర్ అంటే ఓన్లీ ఆ పేజ్‌కి మాత్రమే అప్లై అయిందనేది చూస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు రెండిట్లలో సేమ్ ఉన్నాయి విజువల్స్. ఓకే. సో, నేను దీన్ని కూడా తీసేస్తా. ఇప్పుడు నేను రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ పెట్టినప్పుడు ఓకే. సో, రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ అంటే రిపోర్ట్ ఆన్ ఆల్ పేజెస్ పెట్టినప్పుడు ఇది ఫిల్టర్ చేంజ్ అవ్వాలి. ఓకే. ఈ ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్ మీద ఫిల్టర్ అప్లై చేస్తది గైస్. ఓకే. సో, ఎన్ని పేజెస్ మీద ఉన్నాయో అన్ని పేజెస్ మీద అప్లై చేస్తది. ఓకే. సో, నేను ఏం తీసుకుంటానంటే సో, ఇయర్ తీసుకుందాం. నాకు 2 ఇయర్స్ డాటా ఉంది గైస్. ఓకే. 2013 అండ్ 2014 డాటా ఉంది. ఓకే. సో, అడ్వాన్స్ ఫిల్టర్ కాదు. బేసిక్ ఫిల్టర్ తీసుకుంటా. ఓకే. 2013, 14 డాటా ఉంది. ఇప్పుడు నేను 2014 డాటా సెలెక్ట్ చేసుకుంటా. ఓకే. ఈ ఫిల్టర్ కూడా మనకి అన్ని పేజెస్‌లో కనపడుతది గైస్. ఓకే. మీరెళ్ళినా కూడా ఈ ఫిల్టర్ కూడా కనపడుతది. యాక్చువల్‌గా మనం పేజ్ లెవెల్ ఫిల్టర్ పెట్టినప్పుడు అది ఆ పేజ్‌కి మాత్రమే కనపడదు. నెక్స్ట్ పేజ్‌కి పోయినప్పుడు కనపడదు. ఓకే. సో, లెట్స్ సీ. ఇప్పుడు నేను 2014 సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నంబర్స్ చూడండి. ఇక్కడ 19 మిలియన్స్, 19 మిలియన్స్, 19, 17, 16 ఉంది. ఇక్కడ 2 పాయింట్ సంథింగ్ చేంజ్ ఉంది. ఇక్కడ చూడండి. ఓకే. ఇప్పుడు నేను మనకి ఇక్కడ సేమ్ విజువల్స్ ఉన్నాయి కదా! మనకు సేమ్ రిజల్ట్స్ రావాలి. సేమ్ విజువల్స్ ఉన్నాయి కాబట్టి మనకి సేమ్ రిజల్ట్స్ రావాలి. అంటే ఇక్కడ చూడండి ఫిల్టర్ కూడా కనపడుతుంది యాక్చువల్‌గా. మీకు పేజ్ లెవెల్ ఫిల్టర్ పెడితే ఇది కనపడదు. ఆ పేజ్‌కి మాత్రమే కనపడుతది. నెక్స్ట్ పేజ్‌కి పోయినప్పుడు అది కనపడదు. ఓకే. సో, ఇక్కడ కూడా చేంజ్ అవుతది. సో, అన్నిట్లలో 2014కి సంబంధించిన డాటానే మనకు ఫిల్టర్ అవుతది. ఈవెన్ కార్డ్‌లో కూడా 2014 ఈవెన్ మల్టీ రో కార్డ్‌లో కూడా 2014కి సంబంధించిన డాటా మాత్రమే. అంటే ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ అంటే అక్రాస్ మీకు రిపోర్ట్‌లో ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో అన్ని పేజెస్ మీద ఈ ఫిల్టర్ అప్లై అవుతది. అన్ని పేజెస్ మీద ఈ ఫిల్టర్ అప్లై అవుతది. ఓకే. ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ అంటే దాని మీనింగ్ దాని నేమ్‌లోనే ఉంది గైస్. ఓకే. దాని నేమ్‌లోనే ఏముంది? ఇది అన్ని పేజెస్ మీద ఫిల్టర్‌ని అప్లై చేస్తది అని చెప్పేసి. ఓకే. సో, ఈవెన్ ఈ ఫిల్టర్ కూడా కనపడుతది అన్నిట్లలో. ఓకే. సో, సపోజ్ నేను ఈ పేజ్ లెవెల్ ఫిల్టర్ యాడ్ చేసిన అనుకుందాం. మీరు ఒకసారి అరే! మీరు చూపెట్టలేదు కదా! మీరు దీనికి యాడ్ అవుతున్నారు. కానీ అది కనబడుతుందా లేదా అని అంటే ఇప్పుడు చూడండి. మల్టీ రో కార్డ్‌కి పోతే ఇప్పుడు కార్డ్‌లో నేను దీన్ని ఫిల్టర్ అప్లై చేసిన అనుకుందాం. ఏప్రిల్‌కి అప్లై చేసిన. ఓకే. సో, ఇది నెక్స్ట్ మల్టీ రో కార్డ్‌కి పోదాం. మల్టీ రో కార్డ్‌కి పోతే ఈ సో, ఫిల్టర్ ఆన్ ఆల్ పేజ్‌లో అది కనపడిందా? లేదు. ఓకే. ఈ రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ మాత్రం ఎంటైర్ ఆల్ రిపోర్ట్స్‌లలో కనపడుతది గైస్. ఐ హోప్ యూ ఆర్ విత్ మీ గైస్. ఓకే. జస్ట్ టైప్ యెస్ గైస్. ఇఫ్ యూ ఆర్ విత్ మీ జస్ట్ టైప్ యెస్. కమ్ ఆన్. ఓకే. సో, దిస్ ఈస్ యెస్. సూపర్ గైస్. కమ్ ఆన్. ఫ్రమ్ ఎవ్రీవన్ ఐ రిక్వైర్డ్. సో, జస్ట్ టైప్ యెస్. ఓకే. సో, దిస్ ఈస్ సూపర్ గైస్. థాంక్ యూ. ఓకే. దిస్ ఈస్ 3 ఫిల్టర్స్ ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి. ఓకే. దెన్ వాట్ ఈస్ నెక్స్ట్? డ్రిల్ త్రూ ఫిల్టర్ గైస్. ఓకే. సో, ప్రస్తుతానికి ఇప్పుడు నేను రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ తీసేస్తున్నా. సో, నెక్స్ట్ ఏందంటే దీన్నే డూప్లికేట్ ఇస్తున్నా. నెక్స్ట్ డ్రిల్ త్రూ ఫిల్టర్. ఓకే. నెక్స్ట్ ఏంది? డ్రిల్ త్రూ ఫిల్టర్. ఓకే. వాట్ ఈస్ డ్రిల్ త్రూ ఫిల్టర్ అనేది అర్థం చేసుకుందాం గైస్. డ్రిల్ త్రూ డ్రిల్
ఓకే, డ్రిల్ త్రూ ఫిల్టర్. సో ఈ డ్రిల్ త్రూ ఫిల్టర్ని ఎట్లా ఎనేబుల్ చేయాలి, సో వాట్ ఈస్ డ్రిల్ త్రూ ఫిల్టర్ అనేది మీరు అడగొచ్చు నన్ను. ఓకే, సో దానికి ముందు నేను యాక్చువల్గా ఈ విజువల్స్ని టేబుల్లోకి కన్వర్ట్ చేస్తాను గైస్. ఓకే, టేబుల్లోకి కన్వర్ట్ చేస్తాను. సో దీన్ని కూడా టేబుల్లోకి కన్వర్ట్ చేస్తాను. సో ఇది కంట్రీ వైజ్ కాకుండా నేను ఇయర్ వైజ్గా పెట్టుకుంటాను, లేకపోతే డేట్ వైజ్గా వేసుకుంటాను. సో దీన్ని తీసేసి, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే డేట్ వైజ్ వేస్తాను. ఓకే, డేట్ వైజ్గా సేల్స్ చేస్తాను. ఓకే, సో ఇది హైరార్కీ కాకుండా జస్ట్ డేట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ హైరార్కీ కాకుండా ఓన్లీ డేట్ తీసుకుంటున్నాను గైస్. ఓకే, ఓన్లీ డేట్ తీసుకుంటున్నాను. డేట్ వైజ్గా నాకు, సో ఇక్కడ చూడండి మీకు ఎక్కడ చూసినా టోటల్ ఏమొస్తుంది, సమ్ 11 చేంజ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ 11, ఇక్కడ 11, ఇక్కడ 11 మిలియన్స్ సంథింగ్ ఏదో అనుకోండి. ఓకే, సో మీ 11 మిలియన్స్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను డ్రిల్ త్రూ ఫిల్టర్ దేని మీద ఎనేబుల్ చేస్తానంటే, ఎక్కడైతే మనం డ్రిల్ త్రూ ఫిల్టర్ ఎనేబుల్ చేస్తామో, ఓకే, సో ఇక్కడ మనకి డ్రిల్ త్రూ ఫిల్టర్ ఇక్కడ ఉంటుంది గైస్. ఓకే, ఇఫ్ డ్రాగ్ ఫీల్డ్ హియర్, ఇక్కడ యాడ్ డ్రిల్ త్రూ ఫిల్టర్ ఇయర్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఎప్పుడైతే వాట్ ఈస్ డ్రిల్ త్రూ ఫిల్టర్ అంటే ఏంటంటే, డ్రిల్ త్రూ ఫిల్టర్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సమ్మరీ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉంది గైస్. సమ్మరీ లెవెల్ అంటే ఏంది, ఓకే, సో ఇంకా మనకి 9 మినిట్స్ ఉంది. ఓకే, సమ్మరీ లెవెల్ అంటే ఏంది, ఇక్కడ మనకి ఈచ్ స్టేట్ వైజ్, సారీ ఈచ్ కంట్రీ వైజ్ మనకి సేల్స్ అమౌంట్ ఏందో వచ్చింది ఇక్కడ. సో ఈ 25 మిలియన్స్ ఎలా వచ్చింది, ఓకే, ఈ 25 మిలియన్స్ అక్కడ ఎలా వచ్చింది అనేది మీకు డీటెయిల్గా చూపెడుతుంది. 25 మిలియన్స్ నాకు, ఈ 25 మిలియన్స్ నేను డేట్ వైజ్గా సేల్స్ చూసుకుంటే 25 మిలియన్స్ ఎలా వచ్చినాయి, కంట్రీ వైజ్గా చూసుకుంటే నాకు 25 మిలియన్స్ ఎలా వచ్చినాయి, సిగ్మెంట్ వైజ్గా చూసుకుంటే నాకు 25 మిలియన్స్ ఎలా వచ్చినాయి అనేది ఈచ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే సమ్మరీ లెవెల్ పేజ్ నుంచి, ఓకే, ఇక్కడ సమ్మరీ లెవెల్ పేజ్ నుంచి నాకు డీటెయిల్ లెవెల్ పేజ్లో, ఓకే, డీటెయిల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ డ్రిల్ త్రూ ఫిల్టర్ గైస్. యూ కెన్ గో ఫర్ డ్రిల్ త్రూ ఫిల్టర్. ఓకే, సో ఇక్కడ నేను సపోజ్ డ్రిల్ త్రూ ఫిల్టర్ ఇక్కడ నేను దేని మీద ఎనేబుల్, ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ నేను మౌస్ ఓవర్ చేసిన అనుకోండి, మీకు డ్రిల్ త్రూ ఫిల్టర్ అనేది రాదు. చూడండి ఇప్పుడు నేను కంట్రీ మీద ఉన్నా, ఇక్కడ సిగ్మెంట్ మీద ఉన్నా, ఇక్కడ నాకు జస్ట్ ఇప్పుడు ఓన్లీ సిగ్మెంట్ అండ్ సేల్స్ అని కనపడుతుంది. ఓకే, నేను సిగ్మెంట్ మీద, లేకపోతే కంట్రీ మీద, లేకపోతే ప్రోడక్ట్ మీద, ఓకే, ఏదన్నా ఒక దాని మీద అనుకోండి, ప్రోడక్ట్ మీదనో దేని మీదనో నేను ఎనేబుల్ చేసిన అనుకుందాం. ఇప్పుడు సపోజ్ కంట్రీ మీద ఎనేబుల్ చేసిన అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకోటి మీకు ఇంకో ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు రెండే ఉన్నాయి, కంట్రీ అండ్ సేల్స్ అమౌంట్ అని ఉంది. కానీ నేను డ్రిల్ త్రూ ఫిల్టర్ అనేది అక్కడ యాడ్ చేసిన అనుకోండి, పేజ్ లెవెల్, ఇక్కడ సమ్మరీ లెవెల్ పేజ్లో, అంటే డ్రిల్ త్రూ ఫిల్టర్లో నేను యాడ్ చేసిన అనుకోండి, కంట్రీని యాడ్ చేసిన అనుకోండి, ఇక్కడ మనకి రైట్ క్లిక్ అండ్ డ్రిల్ త్రూ ఆప్షన్ అనేది వస్తుంది మీకు. చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ కంట్రీ మీద యాడ్ చేస్తాను, కంట్రీని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ డ్రిల్ త్రూ ఫీల్డ్ హియర్ అని చెప్పేసి నేను ఇక్కడ యాడ్ చేస్తాను, కంట్రీ ఫీల్డ్ని తీసుకొచ్చి యాడ్ చేస్తాను గైస్ ఇక్కడ. ఓకే, సో జస్ట్ డ్రాగ్ ద కంట్రీ ఫీల్డ్ హియర్. ఓకే, కంట్రీ ఫీల్డ్ని డ్రాగ్ చేసిన. ఇప్పుడు కంట్రీ ఎక్కడైతే ఉందో అక్కడ అన్నిట్లలో మనకి డ్రిల్ త్రూ ఫిల్టర్ అనేది ఎనేబుల్ అవుతుంది గైస్. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంతకుముందు ఈ ఆప్షన్ లేకుండే. ఓకే, రైట్ క్లిక్ అండ్ డ్రిల్ త్రూ ఆప్షన్ అనేది మనకి లేకుండే. ఇప్పుడు నేను ఎప్పుడైతే కంట్రీ ఫీల్డ్ మీద పెట్టిన, నాట్ ఓన్లీ కంట్రీ ఫీల్డ్, ఓకే, మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా, ఓకే, ఏ ఫీల్డ్ తీసుకున్నా, ఈవెన్ ప్రోడక్ట్ తీసుకున్నా, ఈవెన్ సిగ్మెంట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఇప్పుడు సిగ్మెంట్ మీద లేదు కాబట్టి సిగ్మెంట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రాదు. ఇక్కడ మళ్ళీ కంట్రీ ఉంది కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ అండ్ డ్రిల్ త్రూ ఫిల్టర్ అని వచ్చింది. ఈవెన్ నాట్ ఓన్లీ ఈ పేజ్, ఏ పేజ్లోనైనా ఉంటుంది. ఓకే, ఏ పేజ్లోనైనా అది ఎనేబుల్ అవుతుంది గైస్. ఇప్పుడు కంట్రీ ఎక్కడ ఉంటే అక్కడ ఎనేబుల్ అవుతుంది. ఈవెన్ మీరు ఇక్కడ ఏ పేజ్కి వెళ్ళినా కూడా ఇప్పుడు డ్రిల్ త్రూ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ కంట్రీ ఉంది కదా, ఓకే, ఇక్కడ కంట్రీ ఉంది, ఇక్కడ సిగ్మెంట్ ఉంది, సిగ్మెంట్కి లేదు. ఓకే, సో ఇక్కడ మీకు ఇక్కడ ఒకవేళ కంట్రీ ఉంది, డూప్లికేట్ పేజ్ 3లో కంట్రీ ఉంది. ఓకే, సో కంట్రీ వైజ్ ఇక్కడ డ్రిల్ త్రూ ఉంది. ఓకే, సో మనకి ఎక్కడ కంట్రీ ఉంటే అక్కడ డ్రిల్ త్రూ ఉంటుంది గైస్. ఓకే, సరే, సో వాట్ ఎగ్జాక్ట్లీ డ్రిల్ త్రూ అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో అక్కడ ఈ పేజ్ నుంచి ఆ పేజ్కి వెళ్ళమా చూద్దాం. ఓకే, జర్మనీకి మనకు 24 మిలియన్స్ వచ్చినాయి గైస్. ఓకే, జస్ట్ జర్మనీకి వెళ్ళి నేను రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డ్రిల్ త్రూ
రైట్ క్లిక్ ఏమన్నది కదా డ్రిల్ త్రూ. అండ్ ఏ పేజ్కి తీసుకెళ్తుంది మనకు డ్రిల్ త్రూ పేజ్ అంటే సమ్మరీ లెవెల్ పేజ్కి వెళ్తున్నాం గైస్. ఓకే, డ్రిల్ త్రూ నుంచి నా పేజ్ నేమ్ డ్రిల్ త్రూ కాబట్టి ఇక్కడ డ్రిల్ త్రూ పేజ్లో దాన్ని యాడ్ చేసినాం యాక్చువల్గా. ఓకే, డ్రిల్ త్రూ ఎక్కడ ఎనేబుల్ చేసినా ఏ పేజ్లో ఎనేబుల్ చేసినామో ఆ పేజ్కి తీసుకెళ్తుంది. ఓకే, సరే, క్లిక్ ఆన్ దిస్ పేజ్. అక్కడ తీసుకొని వచ్చింది. బ్యాక్ బటన్ అనేది బై డిఫాల్ట్గా ఎనేబుల్ అవుతుంది గైస్. ఓకే, మనం ఎప్పుడైతే ఈ బ్యాక్ బటన్ ఏంటి అని అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇఫ్ యూ సర్చ్ సంథింగ్ ఇన్ ద బ్రౌజర్ అండ్ క్లిక్ ఆన్ బ్యాక్ బటన్ అనుకోండి, ఇక్కడ బ్యాక్ బటన్ ఉంది కదా, ఈ బ్యాక్ బటన్ ఎలా అయితే పనిచేస్తుందో సేమ్ వే ఈ బ్యాక్ బటన్ కూడా అలానే పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం డ్రిల్ త్రూ ఎనేబుల్ చేస్తామో మనకి బ్యాక్ బటన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అక్కడ 24 మిలియన్స్ అనేది రౌండ్ ఫిగర్ చేసింది కాబట్టి అక్కడ 24 మిలియన్స్ గైస్. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ సెగ్మెంట్ ప్రకారం ఈచ్ గవర్నమెంట్ సెగ్మెంట్లో నీకు ఎంతెంత సేల్స్ అమౌంట్ వచ్చింది, ఈచ్ డేట్ వైజ్ నీకు ఎంతెంత సేల్స్ అమౌంట్ వచ్చింది అంత కలిపి అది 235 చేంజెస్ ఉన్నది. సో దీన్ని రౌండ్ చేస్తే అది 24 మిలియన్స్ కింద చూపెట్టింది గైస్. ఓకే, సో మీరు ఈ విధంగా డీటెయిల్డ్ ప్రతి దాని వైజ్గా మీకు ఆ సేల్స్ అమౌంట్ ఎలా వచ్చింది అని డీటెయిల్గా చూడాలనుకుంటే యూ షుడ్ ఎనేబుల్ ద డ్రిల్ త్రూ ఫిల్టర్. ఓకే, సో నాట్ ఓన్లీ హియర్ గైస్. ఓకే, నాట్ ఓన్లీ కంట్రీ మీద, నెక్స్ట్ ప్రోడక్ట్ మీద కానీ లేకపోతే సిగ్మెంట్ మీద కానీ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందు మనకు సిగ్మెంట్ మీద ఎక్కడ కనపడలేదు కదా, దీన్ని తీసేస్తున్నా. ఓకే, దీన్ని తీసేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిగ్మెంట్ మీద యాడ్ చేస్తాను గైస్. ఓకే, సిగ్మెంట్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. డ్రిల్ త్రూ ఫిల్టర్లో యాడ్ చేసిన చూడండి. ఓకే, ఇక్కడ డ్రిల్ త్రూ ఫిల్టర్లో సిగ్మెంట్ని యాడ్ చేసిన. ఇప్పుడు కంట్రీ మీద ఉండదు, సిగ్మెంట్ మీద మనకి ఆప్షన్ కనపడుతుంది. ఓకే, సిగ్మెంట్ మీద ఇప్పుడు ఇది కంట్రీ కదా, ఇప్పుడు చూడండి రైట్ క్లిక్ ఇచ్చి డ్రిల్ త్రూ రాదు, ఇక్కడ కూడా రాదు చూడండి, రాలేదు. కానీ ఇక్కడ వస్తుంది చూడండి, రైట్ క్లిక్ అండ్ డ్రిల్ త్రూ. ఓకే, ఇక్కడ మనకి 53 మిలియన్స్ ఎలా వచ్చింది, ఏది ఇది గవర్నమెంట్ సెగ్మెంట్కి 53 మిలియన్స్ ఎలా వచ్చింది, రైట్ క్లిక్ అండ్ డ్రిల్ త్రూ పేజ్. ఓకే, ఆ పేజ్లోకి తీసుకెళ్తారు. ఓకే, సో 53 మిలియన్స్ అంటే అది రౌండ్ ఫిగర్ చేసింది కాబట్టి అక్కడ మనకి 53 మిలియన్స్. సో మనం గవర్నమెంట్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈచ్ డేట్ వైజ్ గవర్నమెంట్ సెగ్మెంట్కి ఎలా సేల్స్ జరిగినాయి అండ్ సో ఇక్కడ మనకి కంట్రీ వైజ్గా గవర్నమెంట్ సెగ్మెంట్కి ఎలా సేల్స్ జరిగినాయి, సో మనకి 53 మిలియన్స్ ఎలా వచ్చినాయి అనేది మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసారు అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్ అక్కడికి వెళ్ళిపోతారు. ఓకే, ఏ పేజ్ నుంచి వచ్చినామో ఆ పేజ్కి వెళ్ళిపోతాం. సో దట్ ఈస్ అబౌట్ డ్రిల్ త్రూ ఫిల్టర్స్ గైస్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ ద ఫిల్టర్స్. రేపు మనం ఏం చెప్పుకుందాం అని అంటే డిఫరెంట్ స్లైసర్స్ చెప్పుకుందాం. స్లైసర్స్లో స్టాప్ రికార్డింగ్.